జలుబు తలనొప్పికి ఉపశమనం అమృతధార. ఈ అమృతధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది. అమృతధార హోల్సేల్ గా కావాల్సిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి సంప్రదించవచ్చు. ఆన్లైన్ లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. బిగ్ బాస్ తెలుగు షో గురించి బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. బిగ్ బ్రదర్ అనే ఇంగ్లీష్ షో ద్వారా భారతదేశ వ్యాప్తంగా వచ్చింది. ఈ రియాలిటీ షో అద్భుతంగా ముందుకు సాగుతోంది. అన్ని భాషల్లో అందరికీ తెగ నచ్చేసింది. ఇక ఎవరు ఊహించని స్థాయిలో టీఆర్పీని కూడా సొంతం చేసుకుంటోంది. అన్ని భాషల్లో ఫుల్ సక్సెస్ అయిందనే చెప్పాలి. ప్రతి చోట ముఖ్యంగా తెలుగులో అయితే విపరీతమైన ఫ్యాన్ బేస్ని సంపాదించుకుంది. సీజన్ల మీద సీజన్లు చేస్తోంది. ఇప్పటికే తెలుగులో ఈ ఏడాది 7 సీజన్లు పూర్తయ్యాయి. ఓటీటీ వేదికగా 2వ సీజన్కు సిద్ధమవుతోంది. ఇటీవలే బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 పూర్తి కాగా పల్లవి ప్రశాంత్ విన్నర్గా నిలిచారు. అమర్దీప్ రన్నర్ అప్గా నిలిచిన విషయం తెలిసిందే. గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి సీజన్ రచ్చసాగింది. విపరీతమైన టీఆర్పీ వచ్చింది. ఇదే ఊపులో బిగ్ బాస్ టీం నిర్వాహకులు ఓటీటీ సీజన్ 2 ప్రారంభించబోతున్నారని పెద్ద ఎత్తున టాక్ నడుస్తోంది. అయితే ఈ సీజన్ 2ను ఫిబ్రవరి నెల నుంచి ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే అనేక ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా బిగ్ బాస్ తెలుగు ఓటీటీ సీజన్ 2కు తీసుకురావాల్సిన కంటెస్టెంట్లను ఫైనల్ చేసుకునే పనిలో పడ్డారు. అంతేకాకుండా ఇప్పటికే 6 కంటెస్టెంట్లను ఫైనల్ కూడా చేసుకున్నారని తెలుస్తోంది. ఆ కంటెస్టెంట్లు ఎవరనేది కూడా చూడొచ్చు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో పాల్గొన్న పాటబిడ్డ బోలే షావలి ఈసారి ఓటీటీ సీజన్కు రాబోతున్నారట. ఎంతో టాలెంట్ ఉండి చక్కగా గేమ్ ఆడిన ఆయన సీజన్ 7లో సడన్గా ఎలిమినేట్ అయ్యారు. దాన్ని కంటెస్టెంట్లే జీర్ణించుకోలేకపోయారు. ఈ క్రమంలో ఆయనకు మరో ఛాన్స్ ఇవ్వాలని ఓటీటీ సీజన్ 2కి తీసుకురావాలని నిర్వాహకులు భావిస్తున్నారు. మరి ఇప్పుడైనా పాటబిడ్డ చక్కగా గేమ్ ఆడి చివరి వరకు ఉంటాడా లేదా మధ్యలో వెళ్ళిపోతారనేది చూడాలి గేమ్ బట్టి. వీరే కాకుండా మరో 5 కంటెస్టెంట్స్ కూడా ఫైనల్ అయినట్టు తెలుస్తోంది. తెలుగులో 2-3 సినిమాల్లో హీరోయిన్గా చేసిన రిచా పనయ్యను బిగ్ బాస్ ఓటీటీకి తీసుకురాబోతున్నారట. అలాగే మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన బరిలక్క అలియా శిరీషకు కూడా అవకాశం వచ్చినట్టు తెలుస్తోంది. ఇప్పటికే బిగ్ బాస్ టీం నిర్వాహకులు వీరితో మాట్లాడుతున్నట్టు తెలుస్తోంది. అలాగే నటుడు భద్రం, డ్యాన్స్ మాస్టర్ యష్, సింగర్ పార్వతీలను తీసుకువస్తున్నారని తెలుస్తోంది. ఇప్పటికే 6 కంటెస్టెంట్లను ఫైనల్ చేసినట్టు సమాచారం. అఫీషియల్గా వచ్చే వరకు ఎవరు హౌస్లోకి వస్తారనేది మాత్రం తెలియదు. సీజన్ 7లో పాల్గొన్న ఇద్దరికైతే ఓటీటీ సీజన్ 2కి అవకాశం ఇవ్వబోతున్నట్టు వార్తలైతే వినిపిస్తున్నాయి. మీ అభిప్రాయం ప్రకారం ఈ సీజన్లో పాల్గొన్న వారిలో బిగ్ బాస్ ఓటీటీలోకి ఎవరు వస్తే బాగుంటుందనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి.